ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె చాలా దయగలది, తెలివైంది మరియు ఎప్పుడూ సంతోషంగా ఉండేది. గ్రామంలోని ప్రజలు ఆమెను ఎంతో ప్రేమించేవారు. వారు తమ సమస్యల గురించి మాట్లాడడానికి లేదా సలహా కోసం తరచుగా ఆమెను కలుసుకునేవారు. ఒక రోజు గ్రామంలో ఒక అబ్బాయి వృద్ధురాల్ని ప్రశ్నించాడు. అమ్మా, ఎప్పుడు మీరు ఇలా ఎలా సంతోషంగా ఉంటారు? ఏదైనా కష్టం వచ్చినా మీరు అసలు బాధపడడం కనిపించదు. దానికి కారణం ఏమిటి? అప్పుడు వృద్ధురాలు, నాయనా, జీవితం అనేది ఒడిదుడుకులతో నిండిపోయి ఉంటుంది. కొన్ని రోజులు మంచి రోజులైతే మరి కొన్ని రోజులు చెడు రోజులు అవుతాయి. కానీ నేను ఒక విషయం నేర్చుకున్నా. ఆనందం నా చుట్టూ జరిగే పరిస్థితుల వల్ల కాదు, అది లోపల నుండి వస్తుంది. ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి, అంతేనా? కానీ చెడు జరిగినప్పుడు కూడా సంతోషంగా ఉండడం ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు వృద్ధురాలు, నా జీవితంలో జరిగిన ఒక చిన్న కథ చెప్తాను. నాకు ఒక కుటుంబం ఉంది. భర్త, పిల్లలతో కలిసి మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. చాలా ధనవంతులు కాకపోయినా ప్రేమతో జీవించేవాళ్ళం. కానీ ఒక రోజు నా భర్త అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి కావాల్సిన మందులు కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరికి మా ఆయన మరణించాడు. ఆ రోజు నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. నేను ఎంత ఏడ్చానో నాకే తెలియదు. మళ్ళీ ఎప్పుడూ సంతోషంగా ఉండలేనేమో అనుకున్నా. కానీ నేను ఓ నిజాన్ని గ్రహించాను. నా బాధ ఎంత ఎక్కువైనా నా భర్త తిరిగి రాడు. నా పిల్లలకు నేను కావాలి. వారి కోసం నేను బలంగా ఉండాలి. అందుకే మళ్ళీ సంతోషంగా ఉండడానికి మార్గాన్ని వెతికాను. అప్పటి నుంచి జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభించాను. అప్పుడు ఆ అబ్బాయి, మీరు దీన్ని ఎలా సాధించగలిగారు అని అడిగాడు. ప్రతి ఉదయం నేను మెలుకొన్నప్పుడు ఈ రోజు ఒక కొత్త రోజు అని నాలోనే అనుకుంటాను. ఏదైనా చిన్న మంచి విషయం కోసం ఆనందిస్తాను. అది ఒక అందమైన పువ్వు కావచ్చు, కిరణాలతో ప్రకాశించే సూర్యుడు కావచ్చు, లేదా ఒక స్నేహితుడిని కలుసుకోవడం కావచ్చు. జీవితంలో కృతజ్ఞతతో ఉండడానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. చెడు జరిగితే కూడా నన్ను నేను గుర్తు చేసుకుంటా. చెడు క్షణాలు శాశ్వతం కాదు. కాబట్టి నాకు ఇంకా ఉన్న మంచి విషయాలపై దృష్టి పెడతా. నా ఆరోగ్యం, నా స్నేహితులు, నేను ఇంకా బతికే ఉన్నాననే నిజం. అప్పుడు ఆ అబ్బాయి మనసులో ఇలా అనుకున్నాడు, అంటే నిజమైన ఆనందం అనేది మనకున్న వాటిపై ఆధారపడదు. మన జీవితం గురించి ఎలా ఆలోచిస్తున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ వృద్ధురాలి మాటలకి ఆ అబ్బాయి చాలా ఆనందపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఆ అబ్బాయి తన జీవితాన్ని మారుస్తూ ప్రతి పరిస్థితిలోని మంచి కోణాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. కొన్నాళ్లకు అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. జీవితంలో అనుకోని ఘటనలు చాలా జరుగుతాయి, కానీ మనం వాటిని ఎలా స్వీకరిస్తామో అవే మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. ఆమె కథ క్రమంగా గ్రామం అంతటా వ్యాపించింది. ప్రజలు జీవితం గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభించారు. ఆనందం అనేది మనకున్న దానికి సంబంధించింది కాదు, మనం జీవితంపై చూపించే దృక్పథాన్ని ఆధారపడి ఉంటుంది అని వారు అర్థం చేసుకున్నారు.